సెట్టింగ్ వర్సెస్ సెట్టింగ్ పిఠాపురంలో భలే ఉంది ఫిట్టింగ్. పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురంలో గెలిచి ఎన్నికల్లో బోణి కొడతారా లేదా అన్న చర్చ ఏపీ మొత్తంలో బీపీ లేపుతోంది. ఆయన్ని ఎలాగైనా ఓడించాల్సిందేనని కంకణం కట్టుకుంది వైసీపీ. 1,00,000 మెజారిటీ అంటూ నువ్వు రెచ్చగొడితే మేము చూస్తూ ఊరుకుంటామా అనేది రివర్స్ ఛాలెంజ్. పవన్ కి షాక్ ఇవ్వడానికి వైసీపీ వేసిన తాజా పాచిక సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు. మీ అందరి ఆశీస్సులు ఉంటే మనిషికి 1,00,000 పంపించిన 1,00,000 పంచిన అది పనిచేయదు. జనసేన గెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గెలుస్తుంది. గెలవడాలు కాదు, 1,00,000 మెజారిటీ అని చెప్పండి. 1,00,000 మెజారిటీ. మీరు 1,00,000 నోట్ల పంచినా నాకు 1,00,000 ఓట్ల మెజార్టీ ఖాయం అని రూలింగ్ పార్టీని డైరెక్ట్ గా సవాల్ చేశారు పవన్ కళ్యాణ్. దీంతో పిఠాపురం అసెంబ్లీ సీటు ఇంకా హీట్ ఎక్కింది. తన ఫాలోయింగ్ ను, తన ఫ్యాన్స్ ని, తన ఫ్యామిలీని కూడా రంగంలోకి దింపి పిఠాపురం తనకు ఎంత ప్రతిష్టాత్మకమో చేతల్లో చూపించారు పవన్ కళ్యాణ్. కూటమిలో మిగతా పార్టీల క్యాడర్ ని కూడా తన వైపు తిప్పుకున్నారు. పీకే సెట్టింగ్ ఇలా ఉంటే జగన్ ఫిట్టింగ్ మరో రేంజ్ లో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆన్ ది వే అంటోంది వైసీపీ. టికెట్ దక్కలేదని డీలాపడ్డ పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబును సైతం లైన్లోకి తీసుకుంది వైసీపీ అధిష్టానం. సీఎంఓ పిలుపుతో తాడేపల్లి వెళ్లిన దొరబాబు జగన్ ని కలిశారు. పిఠాపురంలో గెలుపు మనకు చాలా ముఖ్యం, వంగాగీతని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందే అని సిట్టింగ్ ఎమ్మెల్యేకి టార్గెట్ పెట్టారు జగన్. పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో నెగ్గించే బాధ్యత తీసుకుని నెగ్గించి తీసుకురావాలని చెప్పడం జరిగింది. తప్పకుండా ఏదైతే సపోర్ట్ చేస్తానని చెప్పాను, నెగ్గిని తీసుకొస్తాను. మళ్లీ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని జగన్ హామీ ఇవ్వడంతో సీరియస్ గా వర్క్ మోడ్ లోకి వచ్చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే. పిఠాపురం ప్రస్తుత అభ్యర్థి వంగాగీతకు పూర్తి కోఆపరేషన్ ఇస్తూ తన అనుచర వర్గాన్ని ప్రచారంలో దింపారు పెండం దొరబాబు. నాట్ ఓన్లీ కాపు, అన్ని కులాల వాళ్ళు నా వాళ్లే అంటూ సామాజిక సమీకరణాలని బ్యాలెన్స్ చేస్తూ పిఠాపురం మొత్తాన్ని రౌండప్ చేస్తున్నారు వంగాగీత. పవన్ కళ్యాణ్ గారు కాపు అయితే వంగాగీత కూడా కాపాడవచ్చు కాబట్టి కాపుల నుంచి 100% నాకు సపోర్ట్ ఉంటుంది. తప్పకుండా నన్ను అభిమానించే వాళ్ళు, నేను సేవ చేసిన వాళ్ళు, నన్ను ప్రోత్సహించే వాళ్ళు నాకు ఉంటారు. కాబట్టి అన్ని వర్గాల నుంచి కాపు, ఎస్సీ, బీసీ, మత్స్యకార, అన్ని రకాల వర్గాలు, ఓసీ, అన్ని రకాల వర్గాల నుంచి తప్పకుండా నాకు సంపూర్ణ మద్దతు వస్తుంది. పిఠాపురంపై పవన్ పెట్టుకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని చూసి ఆయన బద్ద వ్యతిరేకులంతా ఒకటవుతున్నారు. పవన్ పేరు వింటేనే మండిపడే కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి సైతం సీన్లోకి వచ్చేశారు. 6-100 పిఠాపురం మళ్లీ వైసీపీదే అనేది వీళ్ళందరికీ ఉన్న విశ్వాసం. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి మీద ప్రజల్లో నమ్మకం లేదు. పిఠాపురంలో అతని సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారని అక్కడ వెళ్తున్నాడు. అతని సామాజిక వర్గం వాడు కూడా తెలిసి ఇతను ఇటువంటి వాడు కనుక నాకు తెలిసి ఉండగా, నాకు కూడా సామాజిక వర్గంలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఉండగా ఆ సామాజిక వర్గం వాళ్ళందరూ తెలివైన వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఎట్టి బస్సులో గెలిపించడం నా భావన. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక 2 చోట్ల ఓడించిన వైసీపీ ఈసారి కూడా పవన్ కి పరాజయాన్ని రుచి చూపాలన్న పట్టుదలతో ఉంది. ఫస్ట్ టైం విక్టరీ కోసం సిట్టింగ్ వేసుకున్న పవన్ సిట్టింగ్ సీటు వదులుకోకూడదని వైసీపీ. ఇలా పిఠాపురం చుట్టూ రాజకీయం రసవత్తరంగా మారింది.